నిజామాబాద్ జిల్లాలో నేడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు 8 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. టీపీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి సొంత జిల్లాకు మహేష్ కుమార్ గౌడ్ వస్తున్న సందర్భంలో ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు నూతన ఉత్తేజంతో ఇటు భారీగా స్వాగతం పలికేందుకు మొత్తం తోరణాలు కూడా కట్టినటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా కూడా భారీ కటౌట్లు, భారీ బ్యానర్లు కూడా వెలిసిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ఈ యొక్క సన్మాన సభను కూడా ఏర్పాటు చేశారు. డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క సభ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాకు చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఒక ఉత్సాహం కాంగ్రెస్ శ్రేణులు నిండింది. ఆ తర్వాత ఈ జిల్లాకు సంబంధించిన బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారిని అంచెలంచెలుగా ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షుడితో మొదలుకొని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జరిగినటువంటి ఈ ప్రయాణంలో ఈ జిల్లాతో ఆయనకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఆ మహేష్ అన్నను పీసీసీ అధ్యక్షుడు నియమించడం ద్వారా ఈ జిల్లాలో మరింత ఉత్సాహం. ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాకు మొట్టమొదటిసారి వస్తున్న సందర్భంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బిక్నూరు టోల్ గేట్ నుండి 1 గంట వరకు ఇందర్బాయి టోల్ గేట్ వరకు వస్తాడు. 1:30కు మాధవనగర్ టెంపుల్లో పూజలు చేసుకొని 2 గంటలకు బోర్గాం బ్రిడ్జ్ నుంచి ర్యాలీగా వచ్చి 3 గంటలకు సభాస్థలి వద్దకు చేరుకొని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం పడుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు మొత్తం ఇక్కడికి వస్తున్నాయి. ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారు, జనరల్ సెక్రటరీ, జాతీయ జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా విశ్వనాథ్ గారు, అంతేకాకుండా మంత్రులు 8 మంది మంత్రులు ఈ సభకు రావడం జరుగుతుంది. అందులో దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అంతేకాకుండా పెద్దలు సురేఖ గారు, ఈ విధంగా అందరూ కూడా ఇక్కడికి రావాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం కూడా నిజామాబాద్కి వస్తుంది. కాబట్టి వాళ్ళకు స్వాగతం పలుకుతూనే మహేష్ అన్న యొక్క సన్మానాన్ని ఘనంగా నిర్వహించాలని ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు బలంగా నిర్ణయించుకోవడం ద్వారా గత 3 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఒక పండుగ వాతావరణాన్ని కనిపిస్తుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఖచ్చితంగా ఘనంగా సన్మానించి ఈ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ వేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా చెప్పండి, ప్రభుత్వానికి ఇటు పార్టీకి మధ్య వారధిగా పీసీసీ ప్రెసిడెంట్ ఉంటున్న పరిస్థితిలో ఈరోజు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నాను? గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా నియమించబడిన హైదరాబాద్లో ఒకటే మాట చెప్పారు, నేను పీసీసీ ప్రెసిడెంట్ అయినా కూడా ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తా, ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా ఉంటా అని చెప్పిండు. ఖచ్చితంగా సమన్వయపరచడంలో విజయం సాధిస్తారు. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో ముందుకెళ్ళినటువంటి మహేష్ అన్నకు ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరిని ఏ విధంగా కన్విన్స్ చేయాలని ఒక రాజకీయాలలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులలో మహేష్ అన్న ఆద్యుడు ముందుగా. ఖచ్చితంగా నాకు తెలిసి మహేష్ అన్న, రేవంత్ అన్న కాంబినేషన్ ఈ ప్రభుత్వం తీసుకురావడంలో ఏ విధంగా అయితే పనిచేసిందో ఈ ప్రభుత్వాన్ని, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అదేవిధంగా పనిచేస్తానని భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇవాళ ఈ సన్మాన కార్యక్రమానికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు, ఈ స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఎవరి లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ ఈ స్వాగతం ఘనంగా ఉండే విధంగా చూస్తున్నారు. వారందరూ కూడా ఇంకో గంటలోపు రోడ్డు పైకి వచ్చి సంబరాలు చేసుకునే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ఈరోజు మనం ఈ నిజామాబాద్ జిల్లాలో చూడబోతున్నారు. ముఖ్యంగా ప్రైమ్ 9 ద్వారా ఈ జిల్లా టౌన్లో ఉన్నటువంటి జిల్లా వాసులకు చెప్పేది ఏంటంటే, ఒక పండుగ చేసుకుంటున్న క్రమంలో మా ద్వారా మీకేమైనా ఇబ్బంది అయితే పెద్ద హృదయంతో క్షమించాలని, ఈ ట్రాఫిక్లో మీకు ఎవరైనా ఇబ్బంది పడితే మమ్మల్ని క్షమిస్తారని భావిస్తూ ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్సవాలు జరుపుకోవాల్సింది. ఈ ఉత్సవాల ద్వారా మీకు ఎవరికైనా ఇబ్బంది అయితే మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు క్షమాపణ కోరుతున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరించి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేస్తారని భావిస్తున్నాం. అదే ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి చెప్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే టీపీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు సొంత జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా భారీ
బందోబస్తును కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాదాపు 2000 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు అంటే బిక్నూరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బిక్నూరు టోల్గేట్ నుంచి ఈ యొక్క స్వాగతము ప్రారంభమై అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా ఇక్కడ ఇందల్వాయి టోల్గేట్ నుంచి మాధవనగర్ టెంపుల్లో పూజలు నిర్వహించుకున్న తర్వాత భారీ ర్యాలీగా ఈ యొక్క గ్రౌండ్కు రాబోతా ఉన్నారు. మొత్తం మీద ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఇటు మా మధ్యలో వారధిగా ఉండేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇటు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి కాంబినేషన్లోనే ప్రభుత్వము ఇంకా సుపరిపాలన అందిస్తా ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లో మహేష్ కుమార్ గౌడ్కు సన్మాన సభ ప్రారంభం కానుంది. ఓటు స్టూడియో.